ఇస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి నేను ముందు అయితే సీనియర్ కవి ప్రసేన్ గారు మాట్లాడతారు. గంట సేపు వారు మాట్లాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉన్న యువ కవులు 10 నిమిషాలు అట్లా వాళ్ళు వాళ్ళ కవిత్వం గురించి, ఆ తర్వాత ఎందుకు రాస్తున్నారు అవన్నీ మాట్లాడిన తర్వాత వాళ్ళ 4-5 కవితలు, 3-4 కవితలు వాళ్ళ వీలును బట్టి చదువుతారు. ముందు నేను ప్రసేన్ గారి గురించి చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తాను, వాళ్ళు మాట్లాడాల్సి ఉంటుంది. కవిత్వ రూపం పరంగా తన సమకాలీన కవుల కంటే కూడా 100 ఏళ్ళు ముందుంటారు ఈ సార్. అయితే ఈ మాట నేను చెప్పింది కాదు, మోగారే ఇట్లా ప్రశంసించారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ప్రసేన్ గారి కవిత్వం తీరు ఎట్లా ఉంటుంది అని చెప్పి. సో అంతటి రక్తస్పర్శ ఉన్న కవుల్లో ప్రసేన్ గారు కూడా ఒకరు. మూసలను బద్దలు కొట్టడం తన వాక్యపు రక్తగుణమని మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఉంది క్రితం తర్వాత, ఏదీ కాదు మొదలైన విభిన్నమైన కవితా సంపుటాలతో తెలుగు సాహిత్యంలో విలక్షణమైన ముద్ర వేసిన కవి ప్రసేన్ గారు. తన సినిమా రివ్యూలు, ముందు మాటలు ఇప్పటి తరం వచనం రాయటానికి కొత్త పాఠాలుగా మనం చెప్పొచ్చు. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులుగా పనిచేస్తున్న ప్రసేన్ గారు ఈ సాయంత్రం మనకి తను కవిత్వంలోకి ఎట్లా వచ్చారు, సాహిత్యం తన జీవితాన్ని ఎట్లా మార్చింది, ఇవన్నీ కూడా చెప్పడంతో పాటు నాలాంటి యువ కవులకి ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారని అనుకుంటున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. సభకు నమస్కారం. ఈ కార్యక్రమం ఉంది అని యాకూబ్ నాకు చెప్పినప్పుడు అంటే దీని ఫార్మాట్ ఏంటి అని అడిగాను. అడిగితే యాకూబ్ నీ కవిత్వ జర్నీ, నీ సాహిత్య జర్నీ చెప్పుకోవాల్సి ఉంటుంది. నీ వ్యక్తిగతమైన జీవితము, కవిత్వంలోకి ఎట్లా వచ్చావు, ఆ తర్వాత కవిగా ఏం చేసావు, దాంతోపాటు కవులకి కవిత్వం రాయడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చే కొంత ఏదన్నా సమాచారం చెప్పగలిగితే బాగుంటుంది అని చెప్పాడు. సరే దానికి ఓకే అన్నాను. అంటే సరే ట్రావెల్, నా సాహిత్య ట్రావెల్ కావచ్చు అవి చెప్పొచ్చు, కానీ ఇన్స్పిరేషన్ ఇవ్వడం అనే దానికి సంబంధించి అయితే నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఎందుకంటే నేను చెప్పే అంశాలు, నేను ఫాలో అయ్యే అంశాలు ఇన్స్పిరేషన్ ఇవ్వగలవని నేనేమి నమ్మడం లేదు. ఒకవేళ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే కూడా డబుల్ ఓకే. థ్యాంక్ యూ. నేను ప్రధానంగా కవిగా ఎప్పుడు మొదలయ్యానో నాకు తెలియదు. అసలు దానికి కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు. అంటే నేను 1960 బోర్న్ అండి. 1960లో పుట్టాను నేను. అప్పటికే మా ఇంట్లో కొంత సాహిత్య వాతావరణం ఉండేది. చందమామ, బాలమిత్ర అనే 2 మాసపత్రికలు మా ఇల్లు వాటికి చందాదారు. అట్లానే ఆంధ్రప్రభ, ఆంధ్ర సచిత్ర వారపత్రిక 2 కూడా వీక్లీ మా ఇల్లు చందాదారు. పావల లైబ్రరీ కూడా వచ్చేది, ఎంఎస్కో తెలిసే ఉంటుంది, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. దానికి కూడా మా ఇల్లు చందాదారు. అయితే అంటే 60కి నాకు ఇవన్నీ తెలిసాను కదా, 60కి అది ఉంది. అంటే నా పేరు ప్రసేన్, మా అమ్మ నాన్న పెట్టిన పేరే. 1960లో ఈ పేరు పెట్టారు. ఇప్పుడు కూడా నేను ఎవరికన్నా మీ పేరు ఏంటి అంటే ప్రసేన్ అన్నప్పుడు భలే ఉంది అంటారు. అంటే ఒక 65 సంవత్సరాల తర్వాత కూడా బాగుంది అనిపించే పేరుని 60 సంవత్సరాల క్రితమే పెట్టడానికి మా అమ్మ నాన్న వాళ్ళ వెనక ఉన్నది ఒక సాహిత్య నేపథ్యం. అందులోంచే బహుశా నేను పుట్టుంటాను. అయితే వెంటనే 60లోనే నేనేమి కవిని అయిపోలేదు, రచయితని అయిపోలేదు. కానీ తర్వాత ఒక 13-14 ఏళ్ల తర్వాత నేను ప్రేమలేఖలు బాగా రాసేవాడిని అండి. కొంచెం వయసు వచ్చాక బహుశా నా మొదటి కవిత ప్రేమలేఖే అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలా ప్రేమలేఖలు రాశాను. మా ఆవిడకి రాసినవే కాకుండా మా ఫ్రెండ్స్, మగ ఫ్రెండ్స్ వాళ్ళ ఆడ ఫ్రెండ్స్కి వాళ్ళు రాసిన ప్రేమలేఖలన్నీ నేనే రాశాను. అవన్నీ వాళ్ళ పేరు మీద నేను రాసినవిగా పోయేవి. తర్వాత వాళ్ళకి పెళ్ళయి ఒక పాప ఒక బాబు పుట్టిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి అతిథిగా వెళ్ళి వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసినప్పుడు పిచ్చిమోహమా వాడు నీకు రాసావనుకున్న ప్రేమలేఖలని నేను రాసినవని నేను ఆడవాళ్ళతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను అంత విరివిగా ప్రేమలేఖలు రాశాను, బాగా రాసేవాడిని. అంటే యూజువల్గా ఆ టైంలో ప్రేమలేఖలు రాయడం అంటే అక్కడి నుంచో ఇక్కడి నుంచో కొట్టుకొచ్చిన కొంచెం సున్నితమైన వాక్యాలు అవి ఉంటాయి, మీకు అందరికీ తెలిసినవి కాగా అన్నీ సొంతమే ఉండవు, కొంత కల్పించేసి రాస్తాం. అట్లా బహుశా ఆ ప్రేమలేఖలే నా మొదటి కవిత్వం అయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత నాన్ సీరియస్ రీడింగ్ చాలా సంవత్సరాలు ఉండేది. అంటే ఎండమూరిని, లేకపోతే మల్లాది కృష్ణమూర్తిని, ఇంకా అట్లా అంటే చెప్పాను కదా, అంటే అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి,
పచ్చని కలశంలో మేలి ముత్యాలు లాంటి సీరియళ్ళు ఆ బౌండ్ మా ఇంట్లో ఉండేది, నేను కొంచెం చదవడం. దాంతో పాటు మా ఇంట్లో 1000 పడగలు, రామాయణ విషవృక్షం, కల్పవృక్షం కాదు, రామాయణ విషవృక్షం కూడా మా ఇంట్లో ఉండేది. ఆ 2 పుస్తకాలు దాదాపు నేను అనుకోవడం మా ఇంట్లో ఉన్న 8-9 సంవత్సరాలు, వాటిని 8-9 సంవత్సరాలు నేను చూస్తూ ఉన్నాను అంతే. ఆ తర్వాత చదివాను. అంటే ఒక సాహిత్య వాతావరణం అలా ఉండేది. అంటే అందరూ అప్పటికి నేను 6వ ఏట స్ట్రైట్ అవే 4వ తరగతిలో జాయిన్ అయ్యానండి. అప్పట్లో సింగిల్ టీచర్ స్కూళ్ళు, ఆ సింగిల్ టీచర్ స్కూల్లో ఆ సింగిల్ టీచర్ వాడు ఏం చెప్తే అదే వేదం. వాడు ఒకటే సంవత్సరం నాకు 3 సంవత్సరాల పరీక్షలు పెట్టేసి నన్ను 4th జాయిన్ అయ్యాడు. కనుక నేను కొంచెం ఎర్లీగా 10th వచ్చాను. ఆ 10th వచ్చిన క్రమంలోనే అప్పటి వరకు కులం అనే మాట తెలియదు. మీరు ఏమిట్లా అంటే మేము బ్రాహ్మిన్స్ అని చెప్పేవాడిని నేను. అది ఎందుకంటే నేను పెరిగిందంతా, నేను బ్రాహ్మణ్ కాదు, కానీ నేను పెరిగిందంతా బ్రాహ్మణ ఇళ్లల్లో. మా తాతలు, మా అమ్మమ్మలు వాళ్ళందరూ బ్రాహ్మణులు. ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఎస్సీ మాల అని చెప్పుకోవచ్చు అండి, ఎస్సీ మాదిగా అని చెప్పుకోవచ్చు, కానీ బీసీ భోగం అని చెప్పుకోలేము. దట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ ఈ క్యాస్ట్. అంటే దీనికంటే కూడాను చాలా వివక్షకు గురవుతున్న కులం ఇదని నేను అనుకుంటూ ఉంటాను. నేను పెరిగినంత బ్రాహ్మణ ఇళ్లలోనే, కానీ వేరుగా చూసేవాళ్ళు. అట్లా అంటే వెంకటేశ్వర స్వామి కూడా మా కుల పాడిన పాట వింటేనే ఉదయం లేస్తాడు అని చెప్పే వాళ్ళంతా కూడా ఆవిడని కూడా బ్రాహ్మణి అని అంటారు. ఆ కోణంలో నేను, మీరు ఏమిట్లా అంటే బ్రాహ్మణి అని నాకు తెలియదు అసలు. ఆ తర్వాత దాదాపుగా అంటే నేను ఎండమూరిని, మళ్ళీ అది ఈ నాన్ సీరియస్ రైటింగ్ అంతా దాటి ఏ చెలంకో ఏ త్రిపుర దగ్గరికో వచ్చే టైంకి కొంచెం స్పృహ మొదలైంది. ఆ మొదలైన క్రమంలో అప్పుడు నేను ఎవరైనా మీరు ఏమిట్లో అని అడిగినప్పుడు భోగమాళ్ళం అనేవాడు. నా బంధువులంతా నన్ను బాగా సీరియస్గా తిట్టేవాళ్ళు. ఎందుకు చెప్తాను అట్లా, తెలగా అని చెప్పొచ్చు కదా అంటారు. అంటే చాలామంది ఆకాశ వాళ్ళు తెలగానే చెప్పుకుంటారు, చాలా కులాల వాళ్ళు తెలగా అని చెప్పుకుంటారు, అట్లా చెప్పుకుంటారు. అట్లా నేను అనేవాడిని బ్రాహ్మణ్ అని చెప్తున్నప్పుడు, మాల అని చెప్తున్నప్పుడు, రెడ్డి అని చెప్తున్నప్పుడు, భోగం వాళ్ళు భోగం అని చెప్తే అది అలవాటు అవుతుంది, మనం అలవాటు చేద్దామంటే నేను చాలాసార్లు తిట్లు తిన్నాను మా బంధువులతో. అందరూ దాదాపుగా మా బంధువుల్లో చాలామంది కాపులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, తెలగ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, వైశ్య అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, చాలా కులాల వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ఉంచుకోవడాలు అనే కల్చర్లోంచి వచ్చిన కులాలు ఇవన్నీ. నేను బ్రాహ్మణ్ కూడా అలానే అయ్యాను. తర్వాత నేను బ్రాహ్మణ్ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తర్వాత నా కొడుకు బ్రాహ్మణ్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. నా రెండో కొడుకు కూడా బ్రాహ్మణ్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. మరి అది ఎలా జరిగిందో తెలియదు. లేదు బహుశా నేను కూడా మా బంధువుల్లో అందరూ బ్రాహ్మణ్స్ ఉండడం వల్ల ఇది జరిగి ఉంటుంది. అంటే ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ప్రేమ వివాహాలే, కనుక అలా జరిగి ఉంటుంది. ఆ క్రమంలో సరే ఎంత మనం విప్లవం తీసుకొద్దాం అనుకున్నా రాదు. అక్కడ కొంత చదవడం అనేది విపరీతంగా, అంటే ఏదైనా నేనైతే ఎవరికైనా నేను చెప్తానంటే ముందు బాగా చదవండి అని చెప్తాను. అందుకే బాగా విపరీతంగా చదవండి అని చెప్తాను. ఆ చదువుకునే క్రమం ఏదైతే ఉందో నేను విపరీతంగా చదివాను. దాదాపుగా నాన్ సీరియస్ చదివేటప్పుడు జేమ్స్ హ్యాడ్లీ చేజ్ నవలలు ఒక రోజులో 8 నవలలు చదివిన రోజులు ఉన్నాయి. నేను 8 నవలలు అంటే చేజ్ నవలలు అందరికీ తెలుసు, 196 పేజీల నుంచి 205 పేజీల మధ్యలో ఉంటాయి అన్ని నవలలు. 7-8 నవలలు నేను చదివిన రోజులు ఉన్నాయి. అట్లా నేను నాన్ సీరియస్ నుంచి సీరియస్ రైటింగ్కి వచ్చిన టైంలో అప్పటికి ఇంకా ప్రేమలేఖలు రాస్తూనే ఉన్నాను నేను. ఇంకా అప్పటికి అసలు రైటింగ్లోకి రాలేదు. పోయిటరీ చదవడము ఇదంతా ఉంది కానీ రాయడానికి రాలేదు. ఆ తర్వాత ఎక్కడో అపరాధ పరిశోధనలో ఏదో ఒక డిటెక్టివ్ కథ ఒకటి ఏదో రాశాను. అది నా మొదటి రచన. ఖమ్మంలో ఆ పుస్తకాల షాప్లో ఒకటి అతనైతే చాలా ఆనందపడిపోయి ఆ కథని వచ్చిన వాళ్ళందరికీ వినిపించి, చెత్త కథ, అదేమి మొదటి రచన కనుక చెప్తున్నాం. ఆ రకంగా బహుశా తర్వాత సీతారాం పరిచయం కావడము, అఫ్సర్ పరిచయం కావడము. అప్పటికి అఫ్సర్ సీతారాం కాదు కానీ అప్పటికి అఫ్సర్ ఈజ్ ఏ పాపులర్ రైటర్. వాడు తెలుసు, అప్పటికే కవిగా అందరికీ తెలుసు. పెద్దగా మేము ఎవరని తెలియదు. నేను సీతారాం కానీ నేను కానీ అక్కడక్కడ పత్రికలు ఏవో రాస్తున్నప్పటికీ తెలియదు. అప్పుడు సీతారాం రక్తస్పర్శ అనే ఒక పుస్తకం ప్లాన్ చేశాడు. తలా 15 కవితలు అనుకున్నాము, వచ్చింది అది. ఆ పుస్తకం వచ్చిన తర్వాత కూడా నాకు కవిత్వం అంటే ఏంటో తెలియదు. రక్తస్పర్శలో నేను రాసింది
కవిత్వం అని నేను ఇవాళకి కూడా అనుకోలేదు. నేను చాలా చోట్ల దాన్ని అఫీషియల్గా రికార్డెడ్గా నేను దాన్ని డిజోన్ చేసుకుంటున్నాను అని చెప్పాను. ఎందుకంటే తెలియదు అప్పటి కవిత్వం అంటే రోడ్డు అంటే ఆ రోడ్డుని డిస్క్రిప్టివ్గా కింద ఒక 15 లైన్లు రాసేసి అది కవిత అనడము, ఇంకా అలానే ఏదో ఒకటి. సరే, ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో చాలామంది కవులు అదే రూపకాలంకారాన్ని పట్టుకొని మహాకవులు అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అదేమీ కాదనట్లే. కానీ నేను అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు నేను అంటే దాదాపు నేను డినై చేసి కూడా దాన్ని డిజోన్ చేసుకొని కూడా 15 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత రక్తస్పర్శతో అని తీసేస్తే ఇంకా అప్పటికంటే ఇంగ్లీషు సాహిత్యం చదవడం అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే ఇక జేమ్స్ హ్యాడ్లీ చేజ్ని, ఇర్వింగ్ వ్యాలెస్ని దాటి వచ్చేసాం. ఏ పిచ్చికాయుధం కనపడ్డా చదవడం అనేది ఉండేది, నాకు విపరీతంగా తెలియదు. కానీ అప్పుడు ఇంగ్లీషు సాహిత్యం అంటే ఆంగ్ల రచయితలు, ఆంగ్లేతర వేరే దేశాల కవులు, నాటకకర్తలను చదవడం చాలా ఎక్కువ చదివాను నేను. ఆ క్రమంలో అంటే ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీషు రచయితలు అందరూ కూడా వాళ్ళు రాయదలుచుకున్నది రాయడం ప్రధానంగా రాస్తారు. కానీ ఇంగ్లీష్లో రాసే, లేదు జర్మన్ నుంచో లేకపోతే ఫ్రెంచ్ నుంచో వేరే ఇంగ్లీష్లోకి వచ్చినవన్నీ ఆ రచయితలందరూ కూడా వాళ్ళు రాసే విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు చిన్న తేడాలు. అందులో నేను చదివిన వాళ్ళందరూ కూడా బహుశా రాసే విధానానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వాళ్ళు అయి ఉంటారేమో. అందుకని ఇంగ్లీష్ కూడా నేను చదువుకున్నాను. ఫ్రెంచు, జర్మన్ చదివిన క్రమంలో రాసే విధానానికి ఇంపార్టెన్స్ ఇస్తూ నేను దీన్ని మిక్స్ చేసుకొని రాసే విషయము, రాసే విధానము అనే దాని మీద నేను ఒక దృష్టి కేంద్రీకరించి రాయడం అనేది నేను చేశానని అనుకుంటున్నాను. ఆ క్రమంలోనే మామూలుగా అంటే చెప్పాను కదా, ఇట్లా అంటే రూపకాలంకారము, మామూలుగా కవిత రాయడం అనేది అప్పటికి కొన్ని రాశాను నేను. ఇప్పుడు నాకు నా పేరు చెప్పంగానే చాలామంది నా తాతయ్య చేతికర్ర కోట్ చేస్తారు. తాతయ్య చేతికర్ర మంచి పోయం కావచ్చు, కానీ నేను సేమ్ ఇప్పుడు ఏమి ఉండదు తాతయ్య చేతికర్ర అనే దాంట్లో. ఓ మెమాయిర్, తాతయ్య మీద ఉండే ప్రేమ, ఆ చేతికర్రలోకి తన్ని పర్సానిఫై చేసి చేతికర్ర అనే తాతయ్య అనుకొని మా అమ్మ అంటే మా తాతయ్య కోడలు ఆయన ఎలా నిర్లక్ష్యం చేసిందని చెప్తూ చివరికి అది కాలిపోయినప్పుడు దాని నిండా కన్నీళ్ళు ఉన్నాయి కనుక బాగా పొగొస్తుంది అని చెప్పడంతో కవిత ముగించాను. చాలా సింపుల్ ఫామ్ అని నేను ఇది అనుకుంటా. అంటే ఇప్పటికీ నన్ను ప్రసేనాలంగానే అది కోట్ చేస్తారు. కానీ నేను దానికంటే ఇది కాదు కవిత్వంలో ఉండాల్సింది. కవిత్వం ఇంకేదో చేయాలి. కేవలం అందంగా చెప్పడము, అలంకారాలతో చెప్పడం కాదు అని నేను అనుకున్నాకనే నా మొదటి పుస్తకం ఇంకా ఉంది. నేను శీర్షికల విషయంలో కూడా చాలా పర్టిక్యులర్ అండి. అంటే నాకు రక్తస్పర్శ అనే టైటిల్ నాకు అసలు ఏమాత్రం నచ్చని టైటిల్. అప్పటికి నా అజ్ఞానంలోంచే నేను అప్సరతో సీతారాంతో పోరాడే, అది కాదు టైటిల్, అదేం టైటిల్ అది, రక్తం స్పర్శ అది కాదు, అది మామూలు మాట పెట్టండి. వాళ్ళు అప్పటికి అప్సర్ ప్రధానంగా బాగా సీనియర్ కనుక తను నా మాట వినలేదు. నా మాట వినకుండా రక్తస్పర్శకు వస్తే నాకు అది అప్పటికి ఇష్టం లేని మాట. నేను ఇప్పటికీ ఎవరికైనా నేను టైటిల్ సజెస్ట్ చేసినా సరే నేను చాలా మామూలు పదాలతో ఉండేటట్టు, మామూలు మాటలతో ఉండేటట్టు టైటిల్స్ నేను సజెస్ట్ చేస్తాను. అలానే ఇంకా ఉంది అనే దానికి నేను ఒక తాత్విక అర్థం ఉంది అని నేను అనుకుంటున్నాను. అంటే నథింగ్ ఈజ్ కంప్లీటెడ్, ఏది ఎప్పటికీ ముగియదు అనేది చెప్పడం అనేది నా ఉద్దేశం. అదో ఒక తాత్విక చింతన అనుకొని నేను ఆ టైటిల్ పెట్టాను. చాలా మామూలు మాట. ఇంకా ఉంది అనేది చాలా మామూలుగా మాట అని బయట వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అంటే, వారపత్రికల్లో ఉండే సీరియల్లో చివరిలో ఉండే బ్రాకెట్లో ఉండే మాట అది ఇంకా ఉంది కనుక వాళ్ళకి అది ఒక కవిత్వ పుస్తకానికి శీర్షికగా బహుశా దాన్ని ఆమోదించడానికి సిద్ధంగా లేదు. కానీ నేను కొంత సంజాయిషి లాంటి వివరణ లాంటిది ఇచ్చుకున్నాక పోనీలే అనుకున్నారు. ఆ తర్వాత నా తర్వాత పుస్తకానికి నేను ఏది కాదు అని పెట్టాను. ఏది కాదు అంటే ప్రతిదాన్ని డినై చేయడం అనే అర్థంతో, నేతి అని సాంస్క్రిట్లో ఉంటుంది. ఆ సెన్స్తోని నేను ఏది కాదు అని పెట్టాను. అది కూడా అంటే నేను ఇప్పటివరకు వచ్చిన నా సంకలనాలన్నిట్లలో ది బెస్ట్ అన్నదని నేను అనుకుంటా. అందులో నా భావజాలం అయితే నా కవిత్వం ఏమిటి, నేను ఏం చెప్పదలుచుకున్నాను, నా రూపం ఏమిటి అని. బహుశా మోహన్ ప్రసాద్ కూడా ఇందాక శ్రీనిధి చెప్పినట్టుగా తన సమకాలీన కవుల కంటే రూపంలో
కవిత్వ రూపంలో ప్రసేన్ 100 ఏళ్ళు ముందున్నాడు అని మోహన్ ప్రసాద్ లాంటి మనిషి. ఎందుకంటే ఆయన అనడం అనేది వేరే ఎవరో అంటే కాదు, ఆయన అసలు కవిత్వ రూపం గురించి తెలుగు సాహిత్యంలో మోహన్ ప్రసాద్ గారికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. అది నేను వెళ్ళబుద్ధి చెప్పగలను. ఆయన ఆ మాట అనడం అనేది నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆయన ఆ మాట నన్ను అనడం, అది ఇప్పటికీ అలా నిలిచిపోవడం అనేది అట్లా ఏది కాదు అనేది నా అంటే మ్యాగ్నమ్ ఓపస్ అంటారు, అంత పెద్ద మాట కాదు కానీ ఊరికి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, అయి ఉంటుందని నేను అనుకుంటాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన పుస్తకం క్షమకావ్యం అని నా మనవరాలు పుట్టాక నేను ఒక చిన్న పోయిటరీ ఆల్బమ్ వేశాను. పోయిటరీ ఆల్బమ్ ఏం లేదు, జస్ట్ నా మనవరాలు పుట్టి అప్పుడే అది మొదటి పుట్టినరోజు బహుమతిగా తనకు ఆ పుస్తకం నేను ఇచ్చాను. ఈ సంవత్సర కాలంలో తను మా ఇంట్లో తచ్చాడుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, నడయాడుతున్నప్పుడు జరిగిన ఫీలింగ్స్ అన్నిటినీ నేను అందులో రికార్డ్ చేశాను, అందులో ఫోటోలతో. అందుకని నేను పోయిటరీ ఆల్బమ్ అన్నాను దాన్ని. అది ఒకటి నాకు బాగా ఇష్టమైన కొంచెం చిన్న చిన్న లైన్లు ఉంటాయి, చిన్న చిన్న మాటలు ఉంటాయి, ప్రతి తల్లి కనెక్ట్ అయ్యేటటువంటి పుస్తకం అది బాగా హిట్ అయిన పుస్తకం. దీంతోపాటు నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను కవిత్వం గురించి నేను ఇంత మాట్లాడాను కదా, నాకు ఒక చిన్న డౌట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. నేను ఇందా చెప్పాను కదా, అంటే మనం ఇదంతా చెప్పుకునేటప్పుడు ఒక ఓవర్ మెలో డ్రమటైజేషన్ ఆఫ్ పవర్టీని మనం ప్రజెంట్ చేసుకోవచ్చా ఎవరైనా కళాకారులు కానీ అనేది నాకు సందేహం వస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే. అంటే ఇప్పుడు యాకూబ్ కానీ మిగతా చాలామంది చేస్తారు, అది నాకు అది నచ్చదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నా గురించి తెలిసింది తక్కువ ఉంటుంది సాహిత్యకారులందరికీ, వాళ్ళు అనుకునేది ఎక్కువ ఉంటుంది, అనుకునే దాంట్లో నిజం ఉండదు. అంటే నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడాను ఆ ఓవర్ మెలో డ్రమటైజేషన్ ఆఫ్ పావర్టీకి సంబంధించిన అంశాలని నేను చెప్పకపోవడం బహుశా కారణమై ఉంటుంది అనుకున్నాను. నేను ఇవాళ ఊరికే ప్రస్తావించడం కోసం నేను 4 ముక్కలు చెప్తాను. నేను నా 14వ ఏట నేను 10th పాస్ అయిన అప్పటి వరకు మేము బాగా బలిసిన వాళ్ళం, బోల్డ్ డబ్బులు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అప్పటికి 1974 నా 14వ ఏట. అంటే అప్పుడు కాకతీయ మెడికల్ కాలేజీలో 8,000 రూపాయలు కడితే మెడికల్ సీట్ వచ్చేది, 8,000 రూపీస్ డొనేషన్. బహుశా ఇప్పుడు అదైతే 1.5 అయి ఉంటుంది ఇప్పట్లో లెక్క ప్రకారం. మేము ఆ 8,000 రూపాయలు కట్టగలిగిన మా ఫాదర్ ఆయన అంటే బీడీఓ స్థాయి, అంటే బీడీఓ అంటే ఇప్పుడు దాదాపు ఆర్డీఓ అంటే డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగం చేసేవాడు మా ఫాదర్. ఆ క్రమంలో అట్లా అంటే ఒక మెడికల్ కాలేజ్ సీటు పొందగలిగేటటువంటి శక్తి ఉన్న టైంలో 10-30 అంటారు కదా, ఓవర్ నైట్ రిచెస్ టు ర్యాగ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒక్కసారి మొత్తం మా ఆస్తులు, మా వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోయింది. మేము నిరుపేదలం అయ్యాం. సరే అదంతా అనవసరం, ఎందుకు ఎలా అయింది అది పక్కన పెట్టి అయిపోయాక వీఆర్ ఫోర్స్ టు ర్యాన్ అవే బాంబే. ముంబై కాదు అప్పటికి, బాంబేలో వెళ్ళాం. బాంబేలో మేము 2 సంవత్సరాలు ఉన్నాం. బాంబేలో చాలా చాలా పేద బతికాం మా కుటుంబం అంతా, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, నేను. ఎంత పేద బతికామంటే నేను ట్రైన్లో పళ్ళు అమ్మాను, ట్రైన్లో పల్లీలు అమ్మాను, ట్రైన్లో పుచ్చకాయ ముక్కలు అమ్మాను. 10 పైసలకు ఒక ముక్క చొప్పున ఒక కాయ కొనుక్కొని 15 ముక్కలు చేసి ₹1.50 వస్తే ఆ ₹1.50లో ఒక 60 పైసలు లాభం వస్తే అట్లాంటి రోజు 2-3 అమ్మితే వాటితోనే మా ఫాదర్ తీవ్రమైన ఆస్తమా పేషెంట్ ఆయన. అంటే క్రానిక్ బ్రాంకటిస్ అంటారు. ఆయన కొంచెం చల్లగాలి వచ్చినా, కొంచెం చలి ఏదన్నా, కొంచెం తడి తగినా ఆయన అసలు కంటిన్యూస్గా దగ్గుతూనే ఉంటారు. అప్పుడు నేను ఆ వయసులో ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 మా అమ్మని, మా చెల్లిని, ఇంక్లూడింగ్ మా ఫాదర్, ఆయన ఎడ్రినాలిన్ ఇంజెక్షన్ ఆయనే తీసుకోవాలి. రోజుకి 7-8 ఎడ్రినాలిన్ ఇంజెక్షన్ తీసుకునేవాడు. ఎడ్రినాల్ వాయిల్ అప్పుడు 80 పైసలు. ఎడ్రినాల్ వాయిల్ అంటారు, అందులో 10 ఇంజెక్షన్లు ఉంటాయి, అది 80 పైసలు. ఇదంతా కూడా నా మీదనే భారం పడింది. అక్కడ బహుశా నేను అనుకోవడం, నాకు జీవితం అది నేర్పి ఉంటుంది. కవిత్వం కావచ్చు, బాధలు కావచ్చు, పెయిన్స్ కావచ్చు, ఏదన్నా. నేను హోటల్లో సప్లైర్ చేశాను, బార్లో సప్లైర్గా పనిచేశాను.
అయినప్పటికీ నాకు ఈ చదువు మీద పిచ్చి ఉండేది. మీరు నవ్వుతారు, బార్లో సప్లయర్గా పనిచేస్తున్నప్పుడు ఒక కస్టమర్ దగ్గర ఎక్స్క్విజిట్ అనే మాట నేను ఇంగ్లీష్లో వాడినందుకు అతను ఆ రోజు నాకు ₹2 టిప్ ఇచ్చాడు. ఎక్స్క్విజిట్ అనే మాట 1975లో నేను వాడినందుకు, ఆఫ్టర్ ఒక బార్ సప్లయర్గా వాడినందుకు ₹2 టిప్ ఇచ్చాడు. ₹2 టిప్ అనేది 75లో చాలా ఎక్కువ. అప్పుడు పావలా ఇచ్చేవాళ్ళు టిప్కి, అంతే. ఆ దరిద్రంలోంచి ఆ తర్వాత దెన్ వీ కేమ్ బ్యాక్ టు, మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చాము. తర్వాత సరే చాలా పరిణామాలు అవి జరిగాయి. నాకు అక్కడ కొంచెం అంటే కులానికి సంబంధించిన ఎఫెక్ట్, అంటే నేను చెప్పిన బ్రాహ్మణ కుటుంబంలో ఉంటూనే వాళ్ళతోనే వ్యతిరేకతని, వాళ్ళతోనే దూరాన్ని అనుభవించిన పరిస్థితుల్లో కొంచెం కులం పట్ల అవగాహన రావడం మొదలైంది. అప్పటికి బ్రాహ్మణ్ అని చెప్పుకోవడం మానేశాను. అప్పటికి బహుశా నేను అనుకో 19 ఏళ్ళు వచ్చి ఉంటాయి నాకు. అప్పుడు చెప్పాను ఇందాక నేను ఏటోళ్ళు అంటే భోగవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పటికి కూడా బాధేస్తుంది నాకు చాలా సందర్భాల్లో. నాకు కొంచెం ఈ విజయవాడ ఆంధ్ర ఫ్రెండ్స్ ఎక్కువ. వాళ్ళందరికీ ఒక అలవాటు ఉంటుంది, భోగం మేడం పెట్టించామంటారు. వాళ్ళకి నేను తెలుసు, అయినా కూడా అలవాటు ప్రకారం వాళ్ళు అనేస్తారు. మొన్న భోగం మేడం పెట్టించాం భలే ఉంది అంటారు. కొంచెం నా మనసు ఎక్కడ చూకమంటుంది. బట్ వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా అనేది కాదు. ఆ రకంగా కులం అనే అవగాహన రావడం మొదలైన దగ్గర నుంచి నేను చాలా అంటే ఒక పోరాటం లాంటిదే నేను చేస్తూ వచ్చాను. కానీ అంటే అది నిలబడేది కాదు. అయితే ఇప్పుడు అంటే భోగం అనే మాట లేదు ఇప్పుడు కులాల జాబితాలో. వేదిక అబద్ధం అని నేను చెప్తుంటా. వేదిక ఎక్కగానే మనందరం కూడా, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే, స్టేజ్ ఎక్కగానే అబద్ధాలు చెప్పేస్తారు, వాళ్ళు నిజాలు మాట్లాడరు. మరైతే వాళ్ళు మీరేం చెప్పబోతున్నారని అడిగారు ఇందాక ఎవరు. నేను చెప్పాను, అందుకని నేను అక్కడ వచ్చి నిలబడి మాట్లాడాలంటే మాట్లాడతాను, కానీ నేను అబద్ధం అయితే ఖచ్చితంగా చెప్పను, నిజాలే చెప్తాను అని చెప్పాను. వేదిక నిజంగానే అబద్ధం. మనందరం కూడా అదే విక్రమార్కుడి సింహాసనం ఎక్కంగానే నిజాలు వస్తాయంటారు కదా, అలాగా మనం సాహిత్య సభల్లో కానీ రాజకీయ సభల్లో కానీ వేదిక ఎక్కంగానే అబద్ధాలు వచ్చేస్తాయి. అట్లాంటి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మాత్రం అట్లాంటి అబద్ధాలు కావు. ఖచ్చితంగా నేను నిజాలే మాట్లాడతాను. ఇందాక నేనైతే నా కవిత్వం దగ్గరకు వచ్చాను కదా, నేను నా కవిత్వం ఒకసారి నా కవిత్వానికి సంబంధించిన సరే ఈ ట్రావెల్ అంతా జరిగాక ఇప్పుడు నాకు ఒక సందేహం ఉంటుంది. ఏంటంటే ఒక పెద్ద కవి ఒక మాట అంటాడు, ఏంటంటే భావోద్వేగం నిజమేనన్న భ్రమను పాఠకుడు కవికి కల్పించాలి అంటాడు. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. భావోద్వేగం నిజమేనన్న భ్రమను కవి పాఠకుడికి కల్పించాలి అంటాడు. నాకు చాలా ఇష్టమైనది. మనం రాసే కవిత్వం అంతా కూడాను నిజమైన భావోద్వేగమా, లేకపోతే పాఠకుడికి అది నిజమేనని భ్రమ కల్పిస్తున్నామా అంటే సింపుల్. దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తాను నేను. కవిత్వం అనేది, మనం రాసే కవిత్వం అనేది అంటే ఐ డోంట్ బిలీవ్ ఏది అంటారే అంతర్బహిర్చేతనల ఘర్షణ కవిత్వం. నా కవిత్వం నేను రాయలేదు, అదేదో రాయించింది, నా పాత్రలు వాటికి అవే. ఐ డోంట్ బిలీవ్. నేనైతే నమ్మను. ఖచ్చితంగా నా వరకు నేనైతే మన స్కిల్ మాత్రమే మనం రాస్తాము అని నేను బలంగా నమ్ముతాను. స్కిల్ తప్పితే ఇంకోటి ఏమీ ఉండదు. అందులో కేవలం భావోద్వేగమే కనుక మనం రాసేటట్టయితే అందరం ఒకటేలాగా రాయాలి. మా అమ్మ చనిపోయింది, సుబ్బారావు వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇద్దరం అమ్మ మరణం అని ఒక కవిత రాశారు. ఖచ్చితంగా ఇద్దరు కవిత ఒకే రకంగా బలంగా ఉండాలి, కానీ ఉండకపోవచ్చు. సుబ్బారావు కవిత చాలా బలంగాను, నా కవిత బలహీనంగానూ ఉండొచ్చు, ఎందుకంటే నాకు స్కిల్ తక్కువ ఉండడం వల్ల. అలా కాదు, మా అమ్మ చనిపోలేదు, నేను చనిపోయినట్టుగా ఊహించుకొని మా అమ్మ బతికే ఉంది, కవిత రాశాను అమ్మ మరణం అని. సుబ్బారావు నిజంగా వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ అమ్మ చనిపోయినట్టు అమ్మ మరణం అని కవిత రాశాడు. అప్పుడు నా కవిత బాగుండొచ్చు. మా అమ్మ చనిపోకున్నా నేను అమ్మ మరణం అని నేను కవితను ఊహించుకొని, భావాన్ని భావోద్వేగాన్ని ఊహించుకొని రాసుంటే బాగుండొచ్చు. ఎందుకంటే ఇందులో నా స్కిల్ ఎక్కువ వాడాను నేను, ఖచ్చితంగా బాగుంటుంది. అతని భావోద్వేగం అంతవరకే. ఇక్కడ నాది యాడెడ్ స్కిల్, అంటే ఆర్టిక్యులేషన్ అంటాం కదా మనం, అది అని నేను బలంగా నమ్ముతాను. అందరూ ఒప్పుకోకపోవచ్చు కాబట్టి. కనుక ఇవన్నీ ఉత్తమ మాటలు మాట్లాడద్దు. అంటే కవులందరూ కూడాను కవిత్వాన్ని తీసుకెళ్ళి అంటే ఒక హై పెడెస్టల్ మీద కూర్చోబెట్టే ప్రయత్నంలో జరిగేటటువంటి భాగం. అయితే కవిత్వం బాగుండాలంటే ఖచ్చితంగా స్కిల్ పెంచుకోండి అని చెప్తాను నేను. ఇవాళ నేను
నా కవిత్వం కఠినంగానో మొరటుగానో, నా కవిత్వం రూపకరహితంగానో ఉండడానికి నేను నడిచొచ్చిన దారి కారణం, నేను నడిచొచ్చిన గతుకులు కారణం, నేను నడిచొచ్చిన గుంటలు ముళ్ళు రాళ్ళు కారణం అయితే, మనం రాయబోయే కవిత్వానికి మన స్కిల్ దేని ద్వారా వస్తుంది? మనం ఏమైతే చదువుకున్నామో, మనం ఏమైతే నేర్చుకున్నామో, మనం ఏమైతే తెలుసుకున్నామో. నేను దాదాపుగా ఒక 45 ఏళ్ళుగా నేను చదువుతూనే ఉన్నాను. ఇవాళ నేను ఏదైనా ఒక వాక్యం రాస్తే అది బాగుంటే అది నా ఇప్పటి గొప్పతనం కాదు. నేను 45 ఏళ్ల పాటుగా రాసిందంతా ఆ వాక్యంలో ఉంది, చదివిందంతా ఆ వాక్యంలో ఉంది అని అర్థం. అది సాధించండి అని చెప్తాను నేను ఎవరికైనా సరే. అది ముఖ్యం. మనం చదివిన దాన్ని మనం రిప్రొడ్యూస్ చేస్తాం, రిఫైన్ చేసి రిప్రొడ్యూస్ చేస్తాం, రీసైకిల్ చేసి రిప్రొడ్యూస్ చేస్తాం. మామూలుగా పిల్లల విషయంలో చెప్తారు, ఏ పిల్లవాడు కూడా ఏది సృష్టించడు, మనం అన్నవి విని తను రిప్రొడ్యూస్ చేస్తాడు. అదే భాష అవుతుంది. అంటే కవిత్వానికి సంబంధించిన వరకు కవిత్వం అనేది భాష యొక్క కళ అనే విషయాన్ని అయితే నేను అంగీకరిస్తాను. యొక్క అనే మాట వాడక తప్పదేమో నాకు, అంటే నేను వాడను. ఇక్కడ భాష కళ, కవిత్వం అనేది భాష కళ. భాషని కళాత్మకంగా చెప్పగలగడం అనేది కవిత్వం అనుకుంటే, కళాత్మకంగా చెప్పడం ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి? మనం చదివింది, మనం నేర్చుకున్నది, మనం అనుభవించింది, మనం జీర్ణం చేసుకున్నది ఇందులోంచి రావాలి. అది నేను చాలామందికి అదే చెప్తుంటా. అందుకే పుస్తకాల టైటిల్స్ కూడా ఎవరికి వర్తిస్తే వారికి అని పెట్టినప్పుడు కూడా నేను నిజానికి యూజువల్గా నేను సీతారాం మేము బోజం ఫ్రెండ్స్ అండి, ప్రతి విషయం చర్చించుకుంటాం, ఏది రాసినా ఏదైనా సరే. ఎవరికి వర్తిస్తే టైటిల్ అప్పుడు నేను వాడికి కూడా చెప్పలేదు. పుస్తకం అచ్చు గిరిధర్, విజయవాడలో గిరిధర్ చేశాడు కవర్. అక్కడికి వెళ్ళినప్పుడు సిస్టమ్ మీద ఓపెన్ చేశాను, నేను నిలబడి వాడు వెనక నిన్నాడు. వాడు కూడా ఏంట్రది అన్నాడు. బాగాలేదా అన్నాను. బాగాలేదు అన్నాడు. అయితే ఖచ్చితంగా అదే ఉంచుతానన్నాను. అదే ఉంచాను. కిందికి సరిపోయేసరికల్లా భావ వ్యాకరణం అన్నాను నేను దాన్ని, కవిత్వం అనలేదు. కవిత్వం యూజువల్గా మీరు అన్ని కవితా సంకలనాలు మీద పైన కవిత్వం అని అడ్డం కానీ నిల్లు కానీ 3 అక్షరాలు ఉంటాయి. నేను అది అనకుండా ఎవరికి వర్తిస్తే వారికి సేమ్ భావ వ్యాకరణం అన్న. అంటే మామూలు పోయిటరీ అంటే రీడర్స్ రెస్పాన్స్ థియరీలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కో కవితను ఒక్కొక్కళ్ళు ఒక రకంగా అర్థం చేసుకుంటారు. చాలా సింపుల్ది కావచ్చు, చాలా కఠినమైనది కావచ్చు. ఒకంకే కబికం బాకా అన్నప్పుడు ఎవరికి ఎట్లా అర్థం కావచ్చు, లేదు మామూలుగా. నేను దానికి ఉదాహరణ ఒక మాట, నేను రాసింది ఒక వాక్యం చెప్తుంటే ఏంటంటే, బలపం ఎన్ని ముక్కలైనా రాస్తూనే ఉంటుంది అనేది నేను రాసిన ఒక వాక్యం అండి. ఈ వాక్యాన్ని మామూలుగా బలపం ఎన్ని ముక్కలైనా రాస్తూనే ఉంటుంది అని కనుక ఎవరిని అనుకున్నాం, కరెక్టే కదా, నిజంగా బలపం ముక్క అయిపోయి రాస్తాను. కానీ దాని వెనక్కి వెళ్ళి దాంట్లో ఉండే ఒక తాత్విక భావాన్ని కనుక గ్రహిస్తే చాలా అర్థాలను ఇస్తుంది. నువ్వు బలపం లాంటి వాడివి అయితే నువ్వు ఎన్ని ముక్కలైనా సరే గో ఆన్ డూయింగ్ యువర్ డ్యూటీ అని బలపం చెప్తూ ఉంటుంది. ఇది నా సెన్స్. దాన్ని మామూలు ఇంకెవరికన్నా అంటే అసలు పోయిటరీ కానీ భాష కానీ ఏం తెలియని వాళ్ళకి అదే మాట బలపం ఎన్ని ముక్కలైనా రాస్తుంది అంటే కరెక్టే కదా అనుకుంటారు. అది అర్థం. అది మనం భావంలోకి వెళ్ళమని చెప్తాం, ఆ భావంలోంచి తాత్వికతలోకి వెళ్ళమని చెప్తాం. నేను ఏది రాసినా ఏది చేసినా ఆ ప్రయత్నం నేను చేస్తూ వచ్చాను, అట్లానే చేశానని అనుకుంటున్నాను. చాలామంది అంటే నా మీద నాకు ఒక అంటే ఫిర్యాదు కూడా ఉంది, అర్థం కాదు ప్రసేన్ కవిత్వం అనే విషయం. అలానే కొంతమంది ఉద్దేశపూర్వకంగా కాంప్లికేట్ చేస్తాడు పద్యాన్ని ప్రసేన్ అనే విమర్శ కూడా నా మీద ఉంది. నేనేమంటానంటే, నేను ఉద్దేశపూర్వకంగా చేశానా అనుద్దేశపూర్వకంగా చేశానా అనేది పక్కన పెడితే, నా కవితకు అసలు ఒక అర్థం ఉందా లేదా? అర్థం లేకపోతే తప్పు నాదే, అర్థం కాకపోతే తప్పు నీదే. దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే. అంటే అర్థం కావడానికి మనకేంటంటే స్ట్రైట్ అవే కవిత చదవంగానే బుర్రకెక్కాలండి. నేను కవిత్వం అది లక్షణం కాదు అంటాను. నేను భాష యొక్క కళ అని మనం అనుకున్నాము అంటే మామూలుగా సింపుల్గా చెప్పేస్తే ఏముంటుంది, ప్రతి ముక్క అక్షరం రాస్తుంది బలపం అని అంటే దాని మామూలు అర్థం కాదు. అక్కడ దానికి వేరే అర్థం ఉంటుంది. కనుక కవితని అయినా సరే అర్థం చేసుకోవాలి. ఎంతమంది చెప్పారు? బైరాగి నేరుగా అర్థమయ్యాడా ఎవరికన్నా?
అల్లూరి బైరాగిని మీరంతా చదివే ఉంటారు కదా. మోహన్ ప్రసాద్ గారు ఎవరికి అర్థమయ్యారు? తెలుగు సాహిత్యంలో, తెలుగు కవిత్వంలో తనకు రావాల్సిన గుర్తింపు, తను పొందాల్సిన అర్హత పొందని మొట్టమొదటి ప్రథమ పెద్ద కవి మోహన్ ప్రసాద్ అని నేను అంటాను. ఆయన ఎవరు గుర్తించలేదు. ఆయన రాసిన కవిత్వం కానీ, ఆయన రాసిన వ్యాసాలు కానీ, ఆయన రాసిన విశ్లేషణలు కానీ తెలుగులో ఎవరు రాయలేదు. ఆయన చదివినంత కూడా ఎవరు చదవలేదు. ఎందుకంటే ఆయనను అర్థం చేసుకోవడం కానీ కష్టమైన పని. అలా అని పెద్ద బాధ ఉండదు అని ఒక పద్యాన్ని మొదలు పెట్టగలిగిన శక్తి అప్పట్లో, ఇప్పుడు ఎవరిని బహుశా ఇప్పుడు ఏ సూఫియో ఏ నిర్గుణో రాస్తారేమో, కానీ ఆయన రాసిన రోజుల్లో అసలు అదొక షాక్. రూపం పరంగా అట్లా తెలుగులో మన వాళ్ళకి, మన పాఠకులకి, మన విమర్శకులకు కూడా, నేను విమర్శకులతో ఎప్పుడు గొడవ పడుతుంది, నాకు లక్ష్మణశేఖర్ నాకు ఎప్పుడు గొడవ అవుతూ ఉంటాను. తెలుగులో అసలు విమర్శ లేనే లేదు అని నేను అంటూ ఉంటాను. మన విమర్శకులకు కూడా ఏంటంటే స్ట్రైట్గా అర్థమైపోవాలి అంతే. చదవంగానే బుర్రకెక్కాలి, లోపలికి వెళ్ళిపోవాలి, పేజీ తిప్పేసేయాలి. కొంచెంసేపు అక్కడ ఆగి దీని అర్థం ఏమిటి, దీని భావం ఏమిటి, దీని లోతు ఏమిటి, దీని తాత్పర్యం ఏమిటి, దీని తాత్వికత ఏమిటి అనుకునే ప్రయత్నాన్ని ఎవరు చేయరు. నాకుండే ఫిర్యాదు అది. ఎందుకు చేయాలి అని మీరు అడగవచ్చు కదా. దానికి సరే రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ తరహా పాఠకులు తయారు కావడానికి బహుశా ఆ విప్లవ కవిత్వమే కారణం కావచ్చు, లేకపోతే ఇందాక నేను చెప్పిన రూపకాన్ని వాడేసి రాసేసిన కవితలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అది వేరు విషయం. కానీ కవిత్వం అనేది వేరు. కవిత్వానికి వ్యాసానికి తేడా ఉండాలి, కవిత్వానికి పాటకి తేడా ఉండాలి. పాట నేరుగా అర్థం కావాలి, అందులో ఎవరు కాదనే మాటలేదు. కవిత్వం వేరు, నేరుగా అర్థం కాకూడదు నేను అనట్లే. నేరుగా అర్థం కానంత మాత్రాన అది కవిత్వం కాకుండా పోదు. అర్థమయ్యే మంచిగా తెలియదాక తగుళ్ళ గొప్పలేవో 2 పెద్దవాళ్ళు లోపలికి వెళ్ళారు, పిల్లలు బయటకు వచ్చారు, ఓకే, అవన్నీ స్ట్రైట్ అవే అర్థమైపోయేవి, సింపుల్గా ఉండే కవితలు, వాటిని కాదనేది. మోహన్ ప్రసాద్ చదవండి, బైరాగిని చదవండి. ఈవెన్ శేషాంత్ శర్మ చాలా చోట్ల అర్థం కాదు. శేషాంత్ శర్మ కూడా అంటే శివారెడ్డిలో కూడా కొంత అస్పష్టత ఉంటుంది. ఆ అస్పష్టత అందం. సరే, నా వరకు వచ్చేసరికల్లా నేను చెప్పాను కదా, కొంచెం అది ఎక్కువైందేమో తెలియదు. అయినప్పటికీ నేనైతే అర్థం కావడం కోసమే రాశాను. రీడర్స్ రెస్పాన్స్ థియరీలో ఒక పద్యం 6గురికి 6 రకాలుగా అర్థం అవుతుంది అనుకుంటే, ఇద్దరికైనా సరే నా పద్యం నేను అనుకున్నట్టుగా అర్థమైతే చాలా అనుకున్నాను. మిగతా 4గురితో నాకు సంబంధం లేదు అనుకున్నాను. నేనేమి అంటే విప్లవ కవిత్వం ఎప్పుడు రాయలేదు. విప్లవ కవిత్వం రాసిన వాళ్ళందరూ కూడా అది 100 మంది కోసం రాస్తే 110 మందికి అర్థం కావాలని అనుకున్నారు. వాళ్ళ తప్పేం కాదు. నేను అలా అనుకోలేదు. దానివల్లనే అంటే ఇందా చెప్పాను, నేను ఇంగ్లీష్తో పాటు జర్మన్, ఫ్రెంచ్ ఇంగ్లీష్లోనే చదివాను. ఆ భాషలు నాకు రావు. అవి చదవడం వల్ల ఏంటంటే ప్రయోగంకి సంబంధించినటువంటి ఒక యావ చాలా ఎక్కువగా ఉంది నాలో. అది నాకు ఇప్పటికీ తెలుస్తూ ఉంటుంది. నేను ముందు మాటలు రాసేటప్పుడు, శీర్షికలు పెట్టేటప్పుడు, ఎవరు సలహాలు ఏదైనా అడిగినప్పుడు అది చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు ఉదాహరణకి మేము కవిత్వంలో ఒక పుస్తకం వేశాం. నేను, యాకూబు, వంశీకృష్ణ, అప్సరు, సీతారాం ఏం చేశామంటే 5 పదులు 50 కవితలు తీసుకొని వాటిని పెకముక్కలాగా జంబులు చేసాం. కింద ఎక్కడ పేర్లు ఉండవు. జంబులు చేసేసి దాన్ని అచ్చేసే క్రమంలో కూడా టైటిల్ మీద అంటే ప్రసేన్, యాకూబ్, వంశీకృష్ణ, సీతారాం, అఫ్సర్ అని ఉంటుంది. పేజీ తిప్పంగానే పేర్లు వరుస మారుతుంది. అఫ్సర్, యాకూబ్, ప్రసేన్, సీతారాం, వంశీకృష్ణ అని ఉంటుంది. బ్యాక్ కవర్ పేజీ మీద వంశీకృష్ణ, అఫ్సర్, యాకూబ్, ప్రసేన్, సీతారాం అని ఉంటుంది. ప్రతి పేజీ కింద ఆర్డర్, అంటే ఒక ఆర్డర్ లేకుండా వేసాం ఆ ప్రయోగం కూడా. అలాగే క్రితం తర్వాత రాసినప్పుడు కూడా మేము 6గురము రాసాము. నేను, త్రిపురనేని శ్రీనివాస్, అఫ్సరు, దాని వెనక కూడా నేనున్నాను. త్రిపురనేని శ్రీనివాస్ దాని కర్త కర్మక్రియ, దాని వెనక కూడా నేనున్నాను. క్రితం తర్వాత టైటిల్ నేను శ్రీనివాస్ అనుకొని పెట్టిన టైటిలే అది. అది కూడా ఒక ప్రయోగం. అంటే రష్యన్ గవర్నమెంట్ కూలిపోయినప్పుడు ఒక భావజాలం, గవర్నమెంట్ అందంగా ఒక భావజాలం కూలిపోయినప్పుడు ఆ నేపథ్యంలో రాసినటువంటి పోయం. దాన్ని 6గురము ఒకే పద్యంగా లాంగ్ పోయంగా రాశాను. దాన్ని ఉదయం పత్రికలో ఇప్పుడు మనం పేజీ ఇట్లా పట్టుకొని ఓపెన్ చేస్తాం కదా, చేస్తే ఈ 2 పేజీలు కలిపిన సైజులో వచ్చేసారు దాన్ని. అది దేవిప్రియ చేశాడు ఆ పని, గ్రేట్. అది చాలా గొప్ప పోయం. అది ఆ ప్రయోగం కూడా చేశాను. అట్లానే ఆ తర్వాత వచ్చేసరికల్లా నేను సరే ప్రోజ్ పోయం తర్వాత నేను దాన్ని బ్రెత్లెస్ పోయం అని నేను ఎవరికి వర్తిస్తే వారికి ఒక 3 పద్యాలు రాస్తాను. బ్రెత్లెస్
పద్యం చదువుతూ బ్రెత్లెస్ పాట ఎలాగైతే ఉందో హరిహరన్ పాడిన పాటని అట్లా బ్రెత్లెస్ పోయం దాన్ని చేశాను. ఈ ప్రయోగాలు చేయడం అనేది ఒక జబ్బులాగా ఉంది. దాన్ని ఇది ఆ పోలికల కవిత్వం నచ్చక ఇది దానిలా ఉంది, అది ఇదిలా ఉంది, ఇది ఇదిలా ఉంది అని చివరికి ఒక పంచ్ లైన్ వేసి ముగించేసేయడం అని ఒకటి ఉంటుంది. అది ఉదాహరణకి ఇక్కడ సమూహం, ఇది మీరందరూ ఉన్నారు, ఇది సమూహం అని దీనికి ఒక టైటిల్ పెట్టేసుకొని ఒక పోయం రాసేసుకోవచ్చు. ఎన్ని రంగులు, ఎన్ని అక్షరాలు, ఎన్ని నదులు. ఈ రంగుల్లో కొన్ని ఎర్రవి, కొన్ని కాషాయం, కొన్ని నల్లవి. ఎన్ని అక్షరాలు, ఎన్ని అచ్చుతప్పులు, ఎన్ని బూతులు, ఎన్ని అనర్థాలు. పలచబడిపోయి వెలిసిపోయిన ఎర్ర రంగులు ఉన్నాయి, ఎరుపు కాషాయంగా మారిన రంగులు ఉన్నాయి. ఒక 5-6 చెప్పేసి చివరికి ఒక పంచ్ లైన్ కావాలి దానికి. సమూహం ఎప్పుడు ఒంటరిది కాదు అని ముగించేస్తాం, పోయం అయిపోద్ది. ఇది కాదు కవిత్వం అంటే. ఇది కవిత్వంగా చలామణి అవుతుంది, ఇది కాదు. ఇది నేను సీరియస్గా, ఇది నేను ఇంకెవరు ఇక్కడ ఉన్న 3-4 అతను సీరియస్గా వర్క్ చేస్తే దీన్ని కవిత చేయొచ్చు. అది కాదు అంటాను నేను. మీరు డినై చేయొచ్చు, మీరు కాదనొచ్చు, పొరని బొందని ఇది కాదా అని మీరు అనొచ్చు కాదు. కానీ నా దృక్కోణం నేను చెప్తాను, ఇది కాదు కవిత్వం. కవిత్వం అంటే ఇంకా ఏదో ఉంటుంది, దానిలో ఏదో ఉండాలి, ఏదో చెప్పాలి, ఏదో తెలియాలి. అంటే ఆ నేపథ్యంలో నేను అక్కడక్కడ ఎంచుకున్న ఇతివృత్తాలు కూడా నేను భిన్నంగానే ఎంచుకున్నానని నేను అనుకుంటాను. ఒకసారి నేను ఎవరో వస్తున్నట్టుంది అని ఒక పోయం రాశాను. మనం మీ అందరికీ కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇంట్లో ఉంటాం, ఒక్కళ్ళమే ఉంటాం. ఆ టైంలో ఎవరైనా వస్తే బాగుండనే ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదు బోజం ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, పక్కింటి వాళ్ళు వచ్చి కబుర్లు చెప్పడానికి కావచ్చు, ఎవరైనా వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఉండి మనం ఆ ఎదురు గుమ్మం వైపే చూస్తుంటాం. ఆ గుమ్మం వైపు చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగినా ఎవరో వస్తున్న ఫీలింగ్. సీతారాం వస్తున్నాడా, అఫ్సర్ వస్తున్నాడా, లేదు ఫలానా గర్ల్ ఫ్రెండ్ వస్తుందా, లేదు ఫలానా వాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చి పిలుస్తున్నారా, లేకపోతే ఇంకెవరన్నా వస్తుంది. దాన్ని నేను పోయం చేశాను. అలానే నేను కొట్టేసిన వాక్యం కోసం అని ఒక పోయం రాశాను. మనకి కొట్టేసిన వాక్యాల మీద చాలా ప్రేమ ఉంటుంది, మీకు అందరికి కూడా అనుభవం. చాలామంది కవులు అయితే ఏడు బాబాయ్ ముగించాలా, యాకూబ్ ముగించాలా, చెప్పు. ఓకే రైట్. కొట్టేసిన వాక్యం కోసం అని అది అందరికీ ఉంటుంది. అంటే అసలు రాసిన వాక్యాన్ని తీసేయడానికి ఏ కవి కూడా అసలు ఇష్టపడడు. ఒకవేళ తీసేయాల్సి వస్తే దాని మీద చాలా ప్రేమ ఉంటుంది. నేను దాన్ని కూడా నేను ఏం చేశానంటే, నేను నా పద్యాన్ని పదే ఎడిట్ చేసుకుంటాను. అచ్చైన పద్యాన్ని మళ్ళీ ఎక్కడన్నా చేయాల్సి వచ్చినప్పుడు కూడా నేను ఎడిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ ఉద్దేశంతో నేను కొట్టేసిన వాక్యం కోసం అని ఒక పోయం రాశాను. అలానే ఇంకొకటి అంటే మొన్న కాశ్మీర్లో మర్డర్స్ జరిగినప్పుడు అందరూ చెప్పారు కదా, ఏది వాళ్ళని పాయింట్లు ఇప్పదీసి సుంతి ఉందా లేదా చూసి దెన్ షూట్అవుట్ చేశారని చదివి ఉంటారు కదా. ఇది నిజానికి బాంబేలో శివ సైనికులకి ముస్లిమ్స్కి మధ్య 90s జరిగిన ఇష్యూ అది. అప్పుడు శివ సైనికులు విపరీతంగా ముస్లిమ్స్ని చంపేస్తున్నారు. బాల్ ఠాకరే సైన్యం అంతా కూడా చంపేస్తున్న క్రమంలో అప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ ఏం చేశారంటే, పాపం శివ సైనికులకు ఒక ఎటైర్ ఉంటుంది, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఒక వైట్ పజామా లాంటిది, ఒక వైట్ లాల్చి, ఒక టోపీ, ఒక చిన్న బొట్టు, ఇది శివ సైనికుల ఎటైర్. అప్పుడు ముస్లిమ్స్ అంతా ఏం చేశారంటే, శివ సైనికులు చంపకుండా ఉండడం కోసం ఈ ఎటైర్లో తిరిగారు బొంబాయిలో. ఆ విషయం తెలుసుకున్న శివ సైనికులు అట్లాంటి ఎటైర్లో అనుమానాస్పదంగా ఎవడన్నా కనపడితే వాడి ప్యాంట్ ఇప్పదీసి వాడి కనుక సుంతి ఉంటే వాడిని చంపేశారు. నేను అప్పుడు ఒక పోయం రాశాను. సరే, ఆ పోయము రాశాను, అది అచ్చయింది. దాంట్లో గమ్మత్తు ఏంటంటే, లాస్ట్గా ఒక వాక్యం నేను ఏం చేశానంటే, రండి రాముడికి సుంతి చేద్దాం, శివసైనికులు చూసి రాముడిని చంపేయకపోరు అని రాశాను. నిజంగా నేను 90లో రాశాను కనుక నేను అప్పుడు పిచ్చితోనో అమాయకత్వంతోనో లేకపోతే ఇంకేదో రాసి ఉంటాను. కానీ ఇప్పుడు నేను ఆ మాట రాయలేను. నన్ను చంపేస్తారు, నన్ను సుంతి కాదు కదా కోసేస్తారు, నాది నేను రాయలేను. అగో కరెక్ట్ అది.
నిజంగా అంటే నేను అంటే రాయడం విషయంలో నేను ఎంత పర్టికులర్గా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అని అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. పోతే అంటే యాకూబ్ నాకు బెల్ గంట కొట్టాడు కనుక ఇంకొక మాట మళ్ళీ అదేంటి ఎక్స్టెన్షనా అంటే కవిత్వం చదవడం విషయంలో నేను సారీ, ఎందుకంటే నేను ఆయన పూర్ రెండరర్ ఆఫ్ ది పోయం, నాకు చదవడానికి రాదు. నిజానికి నాకు రెండైనా మరీ రెండంటే చాలా ఎక్కువ రాదు నాకు చదవడం, నిజంగా చెప్తాను. నేను చదవలేను, పైగా నాది కొంచెం పీలగొంతు, మాడ్యులేషన్ అది. మీరు చదివించడం కోసం ఇట్లాంటి బిస్కెట్లు నాకు వేయొద్దు ప్లీజ్. లేదు లేదు, విషయం చెప్పడం వేరు కానీ చదవడం అమ్మా చదవండి మీరు చదువుకోండి బుక్ ఏంటి కాదు, నాకు రాదు అని చెప్తున్నాను. నాకు రాని పని నేను ఎలా చేస్తాను? రాదు అని చెప్తున్నాను కదా. నేను వచ్చు కానీ చదవను అంటే మీరు నన్ను దండించవచ్చు. నాకు చదవడం నేను అదిగాక మీరు ఇంతమంది నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళల్లో. ఎప్పుడైనా నేను ఏదైనా వేదిక మీద పోయం చదవగా మీరు ఎక్కడైనా విన్నారా? ఒకటి ఉదాహరణ చెప్పండి, నేను చదివేస్తాను ఇప్పుడే. అలా మళ్ళీ అదే ఉంటుంది లేదు, అది యాకూబ్ కవతల ఏమవుతుంది అలా బాగుండదు, అలా బాగుండదు. సర్లే పోయమే చదువుతాను. ఈ బ్లాక్మెయిలింగ్ సరే అయితే ఒకటి, నా పోయం అర్థం కావడం ప్రెసెంట్ పోయిటరీ అర్థం కావట్లేదు అని అన్నప్పుడు నేను ఒక పోయం రాశాను. అది చదువుతాను, క్షమించండి ఏమన్నా సరిగ్గా చదవలేకపోతే. అర్థం కూడా విభేదిస్తుంది అలియాస్ నా కవిత ఆత్మకథ. ఈవెన్ ఇఫ్ వీ మేక్ సమ్ రియల్లీ బ్యాడ్ చాయిసెస్ అండ్ go down bad paths, we will eventually emerge from it. It starts with a quotation. అలా లేదే, ఉండాలని అనుకోలేదే, ఇదంతా నాట్ లైక్ దట్. శ్లోక ఏవత్వయా బద్ధో నాత్ర కార్య విచారణ కదా. చెప్పిందే చెల్లు, చెప్పేసిన దాని గురించి ఊరికే చింతన లేనే లేదే. మచ్చందా దేవతే బ్రహ్మాన్ ప్రవృత్తేయం సరస్వతి కదా. ఆ తల్లి దీవెన నా నాలుక మీద అలానే నడయాడిందేమో కదా. నిజంగా అలా లేదు. నడిచొచ్చిన దారంతా నగరార్ణవ శైలర్తు చంద్రార్కోదయ వర్ణనై ఉండేదని తెలీదు. సముద్రాలు, పర్వతాలు, జలక్రీడలు, ఋతువులు, చంద్రసూర్యోదయాలు, తేనెలు, పూతోటలు లేవేమో కావచ్చు. సుగుణౌ సాలోజ్కారో శబ్దార్థౌ దోషవర్జితౌ కావ్యం అయితే కావచ్చేమో కానీ అనుభవైక్యం కాలేదే. ఎలా మరి? బహుశా ఇవన్నీ చెప్పిన వాల్మీకిని ఇంకా జీర్ణం చేసుకొని బోయనేనేమో. బహుశా ఆ పిల్లి బంధపారుష్యరహిత శబ్దకాఠిన్య వర్జిత నాతి దీర్ఘ సమాసాచ వైదర్భి రీతిరిష్యతే అయి ఉండబోలు. ఒకవేళ ఆ సింహం పల్లవితమై, కొరకితమై, కుసుమితమై, ఫలితంతో లలితమైన ఛాయా కామోసేమో. విల్లు విసిరిన బాణానికి ముఖాన్ని సర్దేసి మానిషాద ప్రతిష్టాం తమాగమ శశ్వితాశయమాయత్ క్రౌంచమిథునాదేకం అవధి కామమోమితం అని ఆపిల్ పండును నిర్దాక్షిణ్యంగా బతికించి బోయుడు తిన్న తిట్లని నేను తినేసి బ్రేవుమని తేంచేసి వెనక్కి తిరిగి నెత్తురంటిన నడక వేదికలను, ముళ్ళు దిగిన దారి నీడలను, ఆనంద బాష్పాల జాడ తెలియని కన్నుప్ప నీటిని, చారికలోంచి జారిన సాంద్ర దుఃఖాన్ని రెట్రాస్పెక్టివ్గా ఫ్లాష్ ఫ్రంట్లోకి తోసి ఇంతేలే ఇదంతేలే అని నిట్టూరు చేస్తే గతాన్ని గెంటేసి వర్తమానాన్ని మింగనున్న భవిష్యత్తు కఠినమే. మృదుమత్వం అనగానేమి ఎట్లు ఎక్కడుండును, ఆదినందు దారులు లేకుండను. నడకలే బాటల నిర్మాతలు. పిడచగట్టిన గొంతును కన్నీట తడిపి గుండెకొక్కానికి వేళ్లాడదీసి చెప్పకుండా వెళ్ళిపోయింది రాజపూజ్యం. అక్షయం ఒక భిక్షాపాత్ర, నటించలేని పాత్ర నిండా కన్నీటి పకపకలు. థ్యాంక్ యూ యాకూబ్. ఇవాళ ఇలా నా బాధనంతా, నా గోడునంతా వెళ్ళబోసుకొని ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీకు అందరికీ. సార్ తప్పు మీరు మాట్లాడుతున్నంతసేపు నా మనసులో ఒకటి వైదుతూనే ఉంది, అది షేర్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి, గుట్టు ప్రశ్న లేకండి. మరి వేదిక పైన అబద్ధాలు ఆడను అన్నారు, అవును, ఇదే ఉండాలి. నేనైతే ఆడతాను.
అదే చెప్పండి. అదే విషయం కదా నేను చెప్పింది, ఆడతారనే కదా నేను చెప్పింది. మచ్చూరాలపల్లి ప్రసాద్ సార్ ఉన్నారు కదా, ఆయన అడగండి, నేను ఆడుతూనే ఉంటాను. ఒక విషయం, మీ వయస్సు 65 సంవత్సరాలు, అది నమ్మశక్యం కావట్లేదు నాకు. దానికి 65 సంవత్సరాలలో ఇంత ఎంగుగా ఒక చిరంజీవి, ఒక నాగార్జున మరి అంతొద్దు, నా బొర్ర, నా లావు. ఓకే, నేను ఒక్క నిమిషం, ఐఎమ్ స్పోర్ట్స్ పర్సన్ అండి. నేను క్రికెట్ డిస్ట్రిక్ట్ ఆడాను, ఇంటర్ యూనివర్సిటీస్ ఆడానండి. నేను ఫాస్ట్ బౌలర్ని. ఒక విషయం, అప్పట్లో మేము ఆడే రోజుల్లో 50 ఓవర్ల మ్యాచ్లో 10 ఓవర్ల లిమిట్ బౌలర్కి ఉండకపోయేది. నేను కొన్ని మ్యాచ్ల్లో మొదటి ఓవరు 49వ ఓవర్ వరకు నేనే వేశాను ఒక ఎండ్. ఐఎమ్ స్ట్రాంగ్. నేను షటిల్ ఆడేవాడిని అండి. షటిల్ నేను బాగా ఆడతాను. షటిల్ నేను ఉదయం వాళ్ళు ఎవరు ఉన్నారు కానీ నేను ఉదయంలో షటిల్ ఛాంపియన్. నేను గెలవాలి అంటే నా స్కోరు 2 అయి ఉండి అవతల వాడి స్కోరు 12 అయి ఉండాలని మా వాళ్ళంతా కోరుకునేవాళ్ళు. 2-12 ఉంటే నేను ఖచ్చితంగా 15-12తో నేను గెలిచేవాడిని. నేను స్ట్రాంగ్ అండి, ఫిజికల్లీ స్ట్రాంగ్. నేను అంతే. నేను ఇంకా గంట నిలబడగలను. కరెక్టే మీరు అన్నట్టు. థ్యాంక్ యూ.